అయోధ్యలో పుట్టేవాణ్ణి అన్నారు. అయోధ్యలో పుడితే ఏమిట్రా? జనించనైతి రామునితో అయోధ్యలో, నదులలో కావేరి, రాగాల్లో సావేరి చాలా ఉత్తమము అని చెప్తారు. భరతాదులను కంటబడయనైతి, పలుకనైతిని భానుకుల దీపకునితో, సీతామహాదేవిని చూడనైతి, నేనా దేవి చరణములంటనైతి, హనుమదాదుల రూపు నరయనైతి. ఎందుకంటే ఈ దిక్కుమాలిన పల్లెటూళ్ళలో అయోధ్యలో పుడితే ప్రతిరోజు శ్రీరామచంద్ర దివ్య సుందర సందర్శన సద్భాగ్యాన్ని కళ్ళకు కలిగించుకునేవాడిని. పోనీ రాముడు చూసేంత అదృష్టం లేదనుకోండి, నేను ఎప్పుడైనా రోడ్ల మీద తిరుగుతుంటే సీతమ్మ వారు రామచంద్రమూర్తికి మడిబట్టలు ఆరేయటానికి అంతఃపురం మీదకి వస్తే ఆవిడకి దండం పెట్టేవాడిని అనేది. వెంటనే వెళ్ళిపోయేవాడిని. సీతమ్మ వారిని కూడా చూడలేదు, భరతుడితో మాట్లాడలేదు, లక్ష్మణుడితో స్నేహం చేయలేదు. పోనీ వీళ్ళెవ్వరితో నేను పనికిరాననుకోండి, నా స్థాయి తెలిసిన మా స్వామి ఒకడు ఉన్నాడండోయ్. ఎవరో తెలుసా? ఎవరా? నా సై రోగరై సబ పీర జపత నిరంతర హనుమత వీర, సంకట సే హనుమాన చుటావై, మన క్రమ వచన ఝాన జోలావై, సబ పర రామ తపస్వి రాజ, తినకే కాజ సకల తుమ సాజ, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. కాస్త గట్టిగా, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, జై బోలో హనుమానికి, జై బోలో రాజా రామచంద్ర భగవానికి. మా స్వామితో నేను స్నేహం చేస్తే మా స్వామి ఆ స్వామి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆయన కాళ్ళ ముందు పారేసేవాడు. ఏమయ్యా, నాతో సమానమైన వాడు వీడు, నన్ను చూసినట్టే వీడిని కూడా చూడాలి అని సంతకం పెట్టించేవాడు. రాముణ్ణి చూడలేదు, సీతమ్మని చూడలేదు, భరతుడితో స్నేహం చేయలేదు, శత్రుఘ్నుడితో చెట్టపట్టాలు వేసుకోలేదు, హనుమంతుడితోనైనా దాస్యం చేయలేదు. ఎందుకండి పనికిమాలిన పాపిష్టి దిక్కుమాలిన జన్మ ఈ పల్లెలో తింటం కోసమా? దీనివల్ల సార్థకత ఏముంది అని ఏడుస్తున్నానన్నాడండి ఆ పిల్లవాడు.